ప్రాజెక్ట్ ని తమ ప్రభుత్వం నిర్మించడం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ మార్గని భరత్ స్పందించారు. మోదీ వ్యాఖ్యలు బాధాకరం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసింది. సరైన సమయంలో నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేసే వాళ్ళం. 10 ఏళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ వాళ్ళు చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ ఉన్నాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది కదండి. మరి ఇవాళ 2024లో ఉన్నాం. 2019-20కే 55,000 కోట్లు అయింది. మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 కోట్లు అవుతుంది. మరి ఆ 1,00,000 కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి. ఆ 1,00,000 కోట్ల డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తాం? ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది. మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు R&R ప్యాకేజీకి సంబంధించి 33,000 కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా. మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ పోలవరం చంద్రబాబు నాయుడు కా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్లా. అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి. మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు. ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను చూపించాలని అనుకుంటున్నాను. 2019లో ఇవాళ వీడియో కూడా మరి ఈయన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు 2019లో ఏ యూటర్న్ బాబు के लिए एटीएम है एटीएम उसमें से पैसे निकालो మరి వారే చెప్పారు. ఏ భ్రష్టాచార్ కా సర్కార్ హే అని చెప్పి వారే చెప్పారు. అంటే కరప్షన్. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం భావిస్తూ ఉంటాం. మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇది కాకుండా సుజలా స్రవంతి గురించి ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు. మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు. మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఢిల్లీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా చిన్న చితకా పార్టీలన్నీ కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు. ఎక్కడా కూడా నిగ్రహం పోకుండా ఒకటే ఒక గోల్, తండ్రి ఆశయాలను సాధించాలని. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు అండదండలు లేకుండా ఆయన ఒక్కడే పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రి సపోర్ట్ ఏం లేదండి. ఇక్కడ ఆయన చనిపోయారు. చనిపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. దాడి చేసినా ఇవాళ ఆయన కాళ్ళతో ఆయన నిలబడి పార్టీ పెట్టుకున్నారు. ఇవాళ ప్రజా మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. తేడా గమనించగలరు. మరి అదే రకంగా సుజలా స్రవంతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది కదా,